నా పాటలు పాడిన వారిని, వాక్యం చదివించిన వారిని, అలాగే ప్రార్థించిన వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను పంపించిన సంఘము బ్యాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా పాస్టర్ గారికి, డేవిడ్ అన్నకి, ఓసిపిఎన్ కన్వీనర్, తల్లి సంఘానంతా కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటు అవకాశం ఇచ్చిన బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అండి. చాలండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేవుడు ఈరోజు బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ తోటి నాతోటి మాట్లాడుతున్న మాట అండి. మీరు ఆశీర్వాదము వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. నేను అనుకుంటా ఉన్నాను, ఈ వాక్యము నేను చదువుతున్నప్పుడు నాకు 2-3 సన్నివేశాలు నా మందికి వచ్చినాయండి. అది ఏమిటంటే, కొన్ని సంవత్సరాల క్రితము గ్రహాం స్టెయిన్స్ అని ఒక మిషనరీ మీరు వినే ఉంటారు ఉత్తర భారతదేశంలో. ఆ గ్రహాం స్టెయిన్స్ అనే వ్యక్తి ఒక మిషనరీ పరిచర్యం చేస్తున్నప్పుడు, ఆయన మన ఇండియా దేశానికి, ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అతన్ని చేసిన పరిచర్య ఏంటో తెలుసా అండి? కుష్టి వ్యాధుల మధ్య పరిచర్య, రోగుల మధ్య పరిచర్య, అతని పరిచర్య. అలాంటి పరిచర్య చేసిన గ్రహాం స్టెయిన్స్ ఫ్యామిలీని, అతని భర్తని, అతని పిల్లల్ని ఏం చేశారో తెలుసా అండి? చంపేశారండి. చంపేశారు. ఆ కారులో, ఆ వ్యాన్లో పెట్రోల్ పోసి చంపేశారు. అయితే ఆ కేసు పోలీస్ స్టేషన్లో, కోర్టులో వెళ్ళినప్పుడు ఆ ఒక గ్రహాం స్టెయిన్స్ భార్యని అడుగుతూ ఉన్నారు ప్రజలు, ఆ రిపోర్టర్స్ అందరు కూడా, అమ్మా మీ భర్తని చంపివేసిన వారిని మీరు ఏం చేస్తారన్నప్పుడు ఆ మిషనరీ యొక్క భార్య ఏం చెప్పిందో తెలుసా అండి? నేను క్షమిస్తున్నా. యేసయ్య నన్ను క్షమించాడు, నేను వారిని క్షమిస్తున్నా. అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారండి. ఆ మిషనరీ చంపిన వ్యక్తి కూడా కుమిలిపోయాడు ఆ మాటకి. అయ్యో, వీరు నన్ను ఇంకో కేసేసి, లేకపోతే ఇంకో హైకోర్టుకి వెళ్ళేసి నన్ను ఉరిశిక్ష దాకా తీసుకెళ్తారు అనుకున్నానే. ఈమె ఒకటే మాట అంది, ఏమిటంటే క్షమించుడి అనే మాట అందండి. ఫర్గివ్. వారు ఏం చేశారో వారు తెలియదు. ఒకవేళ తెలుసుంటే నన్ను, నా భర్తని, నా పిల్లల్ని చంపేవారు కాదని చెప్పారండి. చంపేవారు కాదు. నాకు ఆశ్చర్యం వేసిందండి ఆ మాటకి. అదే రోజు ఈనాడులో హెడ్డింగ్ కింద ఉంది ఏంటంటే, ఒక బీజేపీ నాయకుడిని చంపిన వ్యక్తి భార్య మాట్లాడింది, నా భర్తని చంపినోడిని నేను అతన్ని చంపేదాకా నేను నిద్రపోనని చెప్పిందండి. ఏమందండి? నా భర్తని చంపిన ఫ్యామిలీని నేను చంపేదాకా నేను నిద్రపోను. 2 కంపారిజన్స్ ఒకటే పేపర్లో. ఒకటేమో క్షమించమని చెప్తా ఉన్నారు ఒక ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయ్యేదాకా నేను శపథం చేస్తున్నాను, చంపేదాకా నేను నిద్రపోను. ఐ విల్ నాట్ స్లీప్. నేను అనుకుంటా ఉన్నాను, ఈ మాట రాయబడుతున్న మాటలో నేను అనుకుంటా ఉన్నాను, క్షమించండి అనే పదం అంత పవర్ఫుల్ అండి. అవునండి, క్షమించే పదం చాలా పవర్ఫుల్. కొన్నిసార్లు మీరు ట్రై చేసి చూడండి, మీ శత్రువు కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాడండి. మీ శత్రువు కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడండి. అందుకే ఇక రాయబడిన మాట, ఆశీర్వాదం వారసులగుటకు మీరు పిలువబడితిరి కానీ కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. నేను
ఈ సంఘానికి 6 వారాలుగా వస్తూ ఉన్నానండి. ఫస్ట్ 2 వారాలు సంతోషంగా అనిపించింది. నిజంగా బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్కి పోవాలంటే సంతోషం అనిపించింది. 3వ వారం నుంచి నాకు పోబుద్ధి కాలేదండి. నాకు పోబుద్ధి కాలేదు. నేనేందో నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, సంఘ కాపరులు సంఘము ఎలా అయిపోయిందంటే ప్రేమ పైన లోపల ద్వేషం, ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోతా ఉన్నామండి. మన సంఘము బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ సంఘం, నేను ఉన్నా లేకపోయినా మీరు ఎలా ఉండాలండి? దేవుని దయ వల్ల అందరూ ఒకటే మాటపై నిలబడాలన్న ఆశ అండి. ద్వేషాలు వద్దండి. చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా నేను చూసి. నేను 3 సంవత్సరాల నుంచి వింటా ఉన్నాను బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ నుంచి. ఎవరు చెప్పలేకపోయారో ఎందుకో నాకు తెలియదు. ఒకటి మాత్రం నిజం, ఈరోజు మీరు చేంజ్ కాగలేకపోతే, ఈరోజు మీరు మారకపోతే దేవుడు కూడా మీరు మార్చలేడు. మీరు ప్రేమించిన ఈరోజే, ద్వేషించిన ఈరోజే అండి. ఎంతకాలం అండి మనం సంఘంగా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆశీర్వాదం వారసులవుట మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆశీర్వాదముకు వారసులవుటకు మీరు పిలువబడితే. ఆనాటి ఆదిమ సంఘము దేనికి పిలువబడ్డారండి? ఆనాటి క్రైస్తవ సంఘము అపొస్తలుల కార్యంలో దేనికి పిలువబడ్డారండి? వాళ్ళందరూ ఏం చేశారండి? ఏ పని చేసినా కూడా ఏక మనస్కులై చేసిరి. రొట్టె విరుచడంలో కానీ, ఆరాధించడంలో కానీ, ప్రార్థనలు చేయడంలో కానీ, సహవాసం చేయడంలో కానీ అందరూ కూడా ఒక్కరిగా నిలబడ్డారండి. ఒక్కరిగా నిలబడ్డారు. నేను ఒకరికి ప్రార్థనకి ఫోన్ చేశానండి. సార్ నేను చాలా బిజీ ఉన్నా, తర్వాత చేస్తా అన్నాడు. నాయన నేను ప్రార్థనకు అవకాశం ఇచ్చారు ఆయన, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అనుకున్నాను నేను. ఇంకొకరికి ప్రార్థన చేయమని ఇంకోనన్నా, ఆయన ఇంకో మాట అన్నాడండి. ప్రార్థన దేవుని సంఘంలో చేయడం ఎంత గొప్ప అవకాశం అండి అది. ఎవరికి లేని గొప్ప అవకాశం అది. దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క సమాజంలో మీరు ఏ విధంగా నిలబడుతున్నారో ఒకసారి మనం పరిశీలన చేసుకుందామండి ఈరోజు. మీరు ఆశీర్వాద వారసులవుటకు మీరు పిలువబడ్డారండి. You are not came here to curse to another person. ఇంకా పాత రోగము, పాత జబ్బు అదే ఉండిపోతూ ఉందండి. కుళ్ళు కుతంత్రాలు ఇంకా నిండిపోతూనే ఉన్నాయి. మీరు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మీరు ఆశీర్వాద వారసులకు పిలువబడ్డారండి. ఆశీర్వాద వారసులకు పిలువబడ్డారు. ఇలాంటి సమాజం, ఇలాంటి సంఘం ఇంకా ఉందండి. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనం. చాలండి. ఏమనుందండి? యెహోవా సంతాపము నొందెను. 7వ వచనంలో, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉండేను. దేవుడు మనుషుని తయారు చేసినందుకు, సృష్టించినందుకు బాధపడుతున్నాడంట అండి. బాధపడతా ఉన్నాడండి. ఇక రాయబడిన మాట, దేవుడు భూమిని, ఆకాశాన్ని సృష్టించినప్పుడు మంచిది అన్ని వాక్యాలు ఉన్నాయండి. అంతెందుకండి, పురుగును సృజించినప్పుడు కూడా రాయబడిన మాట ఏమిటంటే మంచిది. సూర్యచంద్రులను చూసినప్పుడు మంచిది.
జంతువులను చేసినప్పుడు కూడా మంచిది. కానీ మనిషి దగ్గరకు వచ్చేసి ఏమైందని సంతాపం. ఇంకో రాయబడిన మాట, హృదయమో నొచ్చుకొనేను. హృదయం నొచ్చుకుందంట అండి. దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. చాలండి. దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. మీరు ఆశీర్వాదం వారసులకు పిలువబడ్డారండి. మిమ్మల్ని తయారు చేసినందుకు, మిమ్మల్ని సృజించినందుకు, మిమ్మల్ని చర్చలో పెట్టినందుకు హృదయం నొచ్చుకుంటుంది ఈరోజు దేవుని సంఘము. మీరు చేసే పనుల వల్ల దేవునికి హృదయమో నొచ్చుకుంటుందండి. దేవుడు సంతాపపడతా ఉన్నామండి. దేవుని యొక్క సంఘం ఇలా ఉండటానికి వీలు లేదండి. మాదిరికరమైన సంఘంగా ఉండటానికి దేవుని పిలుచుకున్నాడండి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుందండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే కదా దేవుని వాక్యం 11వ వచనంలో రాయబడిన మాట, 6వ అధ్యాయము 11వ వచనము. చాలండి. నోవాహు దినాలు ఎలా ఉన్నాయండి? దేవుని సన్నిధి చెడిపోయి ఉండేను. దేవుని సన్నిధి అంటే ఏందండి? దేవుని ఆలయమే కదా, దేవుని సంఘాలే కదా, దేవుని పరిచర్యనే కదా. ఈరోజు దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, భూలోకంలో దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకంలో బలాత్కారంతో నిండి ఉండెను. మారట్లేదు. దేవుని సన్నిధి ఇలా చెడిపోయి ఉండటమో దేవుడు చూడలేడండి. భూలోకంలో బలాత్కారంతో నిండి ఉండడం దేవుడు చూడలేడండి. ముగించాలా, నువ్వు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలండి. తప్పకుండా ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ దేవుడు చెప్తున్న మాట, ఆశీర్వాదం వారసులకు మీరు పిలువబడితిరి. ఉన్నారండి, దుర్మార్గులు ఉన్నారు. నోవాహు కాలం భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు కదండి. ఇక చూడబడిన మాట అక్కడ దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంటుంది, భయంకరమైన పాపంలో జీవిస్తున్నారండి. 6వ అధ్యాయంలో భయంకరమైన పాపం. అలాంటిది ఆ పాపంలో కూడా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరిని పిలిచాడో తెలుసా అండి? నోవాహుని పిలిచాడండి. ఎవరిని పిలిచాడండి? నోవాహుని పిలిచాడు. నేను అనుకుంటా ఉంటాను కొన్నిసార్లు, ఇంత పాపంలో కూడా, ఇంత భయంకరమైన చీకటిలో కూడా దేవుడు ఎవరిని పిలుస్తాడండి? ఒక్కరిని పిలుస్తాడు. అక్కడ రాయబడిన మాట 6వ అధ్యాయము 8వ వచనము ఏముందండి? 9వ వచనము, నోవాహు వంశావళి ఇదే. చాలండి. దేవుడు పిలిచిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? దేవునితో కూడా నడుస్తాడండి. చాలా గొప్ప మాట అండి. దేవుడు పిలిచిన వాడు దేవునితో నడవాలండి. సాతానుతో కాదు, సాతాను శక్తులతో కాదు, లోక శక్తులతో కాదండి. సంఘాన్ని ఎలా పాడు చేయాలా, సంఘాన్ని ఎలా డిస్టర్బెన్స్ చేయాలా, ఏ ప్రోగ్రామ్ ఎలా డిస్టర్బ్ చేయాలా అని ప్రోగ్రామ్ వేసుకుంటూ ఉంటారండి కొంతమంది సాతానులు. అది కాదండి దేవుని పరిచర్య. సారీ టు సే, క్షమించండి. దేవుని పని అండి ఇది, మన పని. నేను బయట వాడిని నిజం చెప్పాలంటే, కొంతమంది అన్నారు 2 వారాలు పాస్టర్ గారు, మీరు 2 వారాలు పాస్టర్ అంటాను నేను. థ్యాంక్ యూ, ఏం కాదండి. 2 వారాలు పాస్టర్ అయినా చేయాల్సింది చేస్తానండి తప్పకుండా. దేవుని యొక్క పని నీకు ఇచ్చినప్పుడు నువ్వు యథార్థంగా నడవాలండి. ఆ భయంకరమైన పాపంలో కూడా నోవాహు లాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. గాడ్ హ్యాస్ చూసన్ ద నోవా. ఈరోజు దేవుడు నన్ను కూడా
ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడండి. ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. నువ్వు ఏ పని చేస్తూ ఉన్నావు? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నావా? దేవునికి అనుకూలమైన పనులు చేస్తూ ఉన్నావా? దేవునికి సంతోషమైన పనులు చేస్తూ ఉన్నావా? దేవునికి దుఃఖం కలిగించే పనులు చేస్తూ ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుందామా అండి? పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు చేసిన పనిని చూసి బాధ, వేదన, మనసు, హృదయము నొచ్చుకోపోయిందండి. సంతాపపడేను. ఇంగ్లీష్లో మంచిగా ఉందండి, ద హార్ట్ హ్యాస్ బ్రోకెన్. హృదయము పగిలిపోయిందంట అండి, పగిలిపోయిందంట. మనం అంటాం కదండి, ఎవరైనా మనం బాధ పెడితే హృదయం పగిలిపోయిందిరా నేను మాట్లాడలేను అంటాం కదా. యేసయ్యకి ఎన్నిసార్లు పగిలి ఉంటుందో అండి. యేసయ్యకు నువ్వు చేసే పనుల వల్ల ఎన్నిసార్లు పగిలిపోయి ఉంటుందో దేవుని యొక్క వాక్యం సెలవిస్తాండి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30 వచనంలో ఒకసారి చదువుతారండి, మంచి వాక్యము. రోమీలకు రాసిన పత్రిక 8:30, రోమన్స్ 8:30. చాలండి, చాలండి, చాలా మంచి మాట. పౌలు భక్తుడు రాసిన మాట, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించేనో వారిని పిలిచేను, మరి ఎవరిని పిలిచేనో వారిని నీతిమంతులుగా తీర్చేను, ఎవరిని నీతిమంతులుగా తీర్చేనో వారిని మహిమపరిచేను, మహిమపరిచేను. దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు అండి. అందుకే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లి గర్భంలో రూపకు మునిపే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఇర్మియాని ఏర్పాటు చేసుకున్నాడు, యెషయాని ఏర్పాటు చేసుకున్నాడు, నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడండి. నిన్ను గొప్ప నాయకునిగా, గొప్ప పరిచారకునిగా, గొప్ప సంఘంలో వాడబడుతున్నాడంటే దేవుడు నిన్ను ఎప్పుడో ఎన్నుకున్నాడండి. God has chosen you. అందుకే రాయబడిన మాట, ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చేను. దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చే విధంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎవరిని నీతిమంతులుగా తీర్చేనో వారిని మహిమపరిచేను. నోవాహు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడండి, మహిమపరచబడ్డాడు. వీళ్ళని చూసినప్పుడేమో బాధపడుతూనే ఉన్నాడు, నోవాను చూసినప్పుడు ఏమవుతుందండి? మహిమపరచబడ్డాడు, మహిమపరచబడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి, నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు? ఎలా జీవిస్తూ ఉన్నావు? దేవుని మహిమపరచడానికి నువ్వు ఉన్నావా? దేవుని హృదయాన్ని నొచ్చుకునే విధంగా ఉన్నావా? బలాత్కారం చేసే విధంగా ఉన్నావా సంఘంలో? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆయన ముందుగా నిన్ను నిర్ణయించుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. రెండోదిగా చూద్దామండి, మొట్టమొదటిది నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆశీర్వాదం వారసులకు దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది చూద్దామండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. చాలండి సార్, అదే 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు చాలండి, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఇది ఏ కాలం అండి? సమయంలో అండి. ఇది వారి పాపం ఎలా ఉందండి? బహు గొప్పగా ఉంది. ఇది ఎవరో కాదండి చేసేది. ఎవరండి ఇది? ఏలి కుమారులు చేసిన తప్పు, కాపర్లు చేస్తున్న తప్పు. ఇంకో మాట చెప్పాలంటే పాస్టర్లు చేసిన తప్పు అండి.
పాస్టర్లు చేస్తున్న తప్పు. సమూయేలు సమయంలో ఏలి కుమారులు దరిద్రులుగా తయారైపోయారండి. దేవుని సంఘంలో ద్వారం దగ్గర ఉన్న స్త్రీలతో పాపం చేసేవారిగా తయారైపోయారండి. దేవుని సేవ చేయాల్సిన వాళ్ళు మాంసం ముక్కలు, అలాగే ఇంకో కాలం ఈ ప్రజెంట్ చెప్పాలంటే డబ్బు కోసము ఎగబడే వారిగా అయిపోయారండి. నేను చూశాను కొంతమంది సేవకులని, డబ్బు అంటే పిచ్చి. పాత నిబంధన గ్రంథంలో అనుకున్నా నేను, కొత్త నిబంధనలో డబ్బు ఇస్తే ఏదైనా తాను చేసేస్తున్నారండి. డబ్బుకు లోనైన వారిని నేను చూశానండి. దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఏలీ కుమారులు బహు ఘోరమైన పాపం చేస్తూ ఉన్నారండి సమూయేలు సమయంలో. కానీ ఒక గొప్ప మాట రాయబడిందండి, చాలా గొప్ప మాట. అదేమిటంటే సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమండి. చాలండి. ఆ బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరు చేస్తున్నారని ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య? బాలుడైన సమూయేలు అండి. ఏలి వాస్ 98 years. ఇక్కడ రాయబడిన మాట, సమూయేలు ఎవరండి? బాలుడు, చిన్నపిల్లవాడండి. ఎవరి పరిచర్య చేస్తున్నాడండి? దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఎవరు? సమూయేలు చేస్తున్నారు. ఏలి పిల్లలు ఉందండి అక్కడ? లేరండి. నేను గ్రహిస్తూ ఉంటాను, పండిత పుత్ర పరమ సుంఠ, పండిత పుత్ర పరమ సుంఠ. ఏలి కుమారులు కూడా తయారైపోయారండి. నేను చూసా కొంతమంది టీచర్స్ కొడుకులను చూసా. వాళ్ళేమో బాగా హై ఎడ్యుకేటెడ్ పండితులు, ఏమంటారు సర్వభౌమం మొత్తం నాలెడ్జ్ ఉన్నోళ్ళు అండి. కొడుకు చూస్తేనేమో రాత్రి తాగుబోతాడు, ఆడు పొద్దున వస్తాడండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళానంటే అన్న నైట్ స్టడీస్ అంటాడు. 12-24 సబ్జెక్టు ఫెయిల్ అయినోడు ఏం నైట్ స్టడీస్ రా అని నేను అడిగా. ఒక్కటైనా పాస్ అయినవరా అని నేను అడిగితే, ఇంకా చదువుతున్నా అన్న, చదవాలి అంటున్నాడు. నువ్వు చదువుతూనే ఉండరా అని నేను అన్నా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలా ప్రాముఖ్యమైన మాట అండి. ఏలి కుమారులు చేయాలండి పరిచర్య. బాలుడైన సమూయేలు చేస్తూ ఉన్నాడండి. నువ్వు పరిచర్య చేస్తే నీ పిల్లోడు ఎక్కడ ఉన్నాడు, నీ కూతురు ఎక్కడ ఉంది, ఒకసారి ఆలోచించుకున్నామని మనం. నేను దేవుని సన్నిధిలో నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నా భార్యని నా పిల్లని ఎప్పుడు కూడా ముందుకు తీసుకురానండి. ఎందుకు తెలుసా? అది దేవుని సన్నిధి, ఆషామాషి కాదండి, ఏదో అల్లాటప్పగా వచ్చి వెళ్ళిపోయే పని కాదండి. నేను ఎప్పుడు కూడా చెప్తా, ఇట్ ఈస్ హోలీ ప్లేస్, చాలా పరిశుద్ధమైన స్థలము. మీరు రావాలంటే దానికి ఒక ధన్యత ఉండాలా, దేవుడిని ఏర్పాటు చేసుకోవాలా, అభిషేకించాలా. ఏదో ఆషామాషిగా వచ్చి రావడం కాదండి. దేవుని యొక్క సన్నిధిలో మీరు నిలబడాలంటే దేవుని యొక్క అభిషేకం ఉండాలండి. అందుకే రాయబడిన మాట, ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుచుండెను. నేను అనుకుంటాను ఏలియాకు కూడా లేదండి దర్శనం. 98 years సర్వీస్, చాలామంది అంటారు 50 years ఇండస్ట్రీ. 50 ఏళ్ళ నేను కాపరియా చేశాను, 30 ఏళ్ళుగా కాపరీ చేశాను, 25 ఏళ్ళుగా కాపరియా చేశాను. నేను అన్నా ఒక ఆయనని, ఇన్నేళ్ళు చేసావు, మళ్ళీ నువ్వేం చేసావు సంఘాన్ని అని నేను అన్నాను. ఇన్నేళ్ళు చేసావు. నేను ఓసిపిఎం ఉన్నప్పుడు నేను వెళ్ళాను ఒక సంఘానికి, చాలా భయంకరమైన పరిస్థితులు అండి. నేను అన్నాను, ఏంది ఇట్లా అయిపోయింది సార్ అన్న. నేను, మీకున్న అనుభవం ఏమైంది, మీ ఎక్స్పీరియన్స్ ఏమైంది, ఇన్ని డిగ్రీలు ఏమైనాయి? ఎంఏ బిఏ అది ఏదేదో పెద్ద పెట్టుకుంటారు, డాక్టర్లు పెట్టుకుంటారండి. నేను కూడా చదివాను, నేను కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు డిగ్రీలు అవసరం లేదండి. డిగ్రీలు ఎందుకండి? నువ్వు ఏదైనా మంచి పని చేస్తే డిగ్రీలు చేయాలా? ఏం డిగ్రీలు ఎందుకు? సంఘాలు పాడు చేస్తానికి డిగ్రీలు ఎందుకండి?
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆ దినంలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుటకు అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. యెహోవాకు ప్రత్యక్షమవుటకు అరుదు. ఆ అరుదులో కూడా ఎవరు కనిపించాడండి? సమూయేలు కనిపించాడండి. బాలుడైన సమూయేలు కనిపించాడు. నేను అనుకుంటా ఉన్నాను, ఆ చిన్న బాలుడైన సమూయేలుకి ఏ ద్వేషం ఉండదండి, ఏ పగ ఉండదండి, ఏ కుళ్ళు కుతంత్రాలు ఉండదండి. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? కుళ్ళు కుతంత్రాలు లేని వ్యక్తిగా ఉండాలండి. ఈ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి దయచేసి. చాలా ప్రభావితమైన వాక్యాలండి. ఏలి కుమారుని పక్కన పెట్టేశాడు, బాలుడైన సమూయేలుని ఎన్నుకున్నాడండి. సమూయేలు సమూయేలును 3 సార్లు పిలిచాడు. అప్పుడు ఏలి అన్నాడు, ఎవరు పిలిచాడంటే యెహోవా దేవుడు పిలిచాడండి. అందుకే ఇక్కడ రాయబడిన మాట, చాలా మంచి మాట రాయబడినండి. రాయబడిన మాట 3వ అధ్యాయము 21వ వచనం అండి. 1 సమూయేలు 3:21. చాలండి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమవుతా వచ్చెను. దేవుని యొక్క వాక్కు అరుదుగా వచ్చే సమయంలో, దేవుని యొక్క వాక్కు అప్పుడప్పుడు వచ్చే సమయాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి? రెగ్యులర్గా అయిపోతూ ఉండండి. సమూయేలుతో ప్రతిరోజు మాట్లాడేటట్టుగా అయిపోతూ ఉందండి. ప్రతిరోజు మాట్లాడేటట్టుగా అయిపోతూ ఉంది. నేను అనుకుంటాను, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క శక్తితో నువ్వు అనుభవిస్తే, దేవుని సన్నిధి నువ్వు అనుభవించినట్లయితే డైలీ దేవుడు నీతో మాట్లాడతాడండి. ప్రతిరోజు మాట్లాడతాడండి. దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు. నేను ఈరోజు ప్రశ్న వేస్తూ ఉన్నాడు, యేసయ్య నీతో మాట్లాడక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? యేసయ్య నీతో మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇన్నేళ్ళుగా నేను పరిచర్య చేస్తున్నాను, ఇన్నేళ్ళుగా నేను ఈ అధికారంలో ఉన్నానని చెప్తున్నావు, కానీ యేసయ్య నీతో మాట్లాడాడు ఎప్పుడన్నా? యేసయ్య నాతో మాట్లాడాడా? దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. అలాగే ఇంకోటి సమయంలో ఉన్న గొప్పతనం 3వ అధ్యాయం 3వ వచనం అండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. చాలా ప్రాముఖ్యమైన మాట అండి. దేవుని మందసము యెహోవా మందిరములో పండుకొని ఉండగా. దేవుని మందిరంలో ఎవడంటే ఆడు పండుకోలేరండి, తెలుసా? నిలబడమే గొప్ప అయితే అక్కడ రాయబడిన మాట పండుకొని ఉండేను అనగా అతని హృదయం ఎంత గొప్పదిగా ఉండొచ్చండి. ఇక రాయబడిన మాట దీపము మందిరములో అనే మాట రాయబడింది. అంటే రాత్రి నుంచి ఉదయకాలం వరకు దేవుని సన్నిధిలో ఉన్నాడండి ఆయన సమూయేలు. ఆశీర్వాదం వారసులతో పిలువబడ్డారండి. మూడోదిగా చూద్దామండి. మూడోదిగా కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం అండి. చాలండి. మూడోది, దేవుడు పౌలును పిలుస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించవలసిన భారము నాపై మోపి ఉండెను. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. దేవుణ్ణి ఎందుకు పిలిచాడో తెలుసా అండి? సువార్త ప్రకటిస్తాను పిలిచాడండి. సువార్త చెప్పాల్సిన మనం ఏం చెప్తున్నాం అండి? దుర్వార్త చెప్తున్నాం.
గుడ్ వర్డ్స్ చెప్పాల్సిన, గుడ్ న్యూస్ చెప్పాల్సిన నువ్వేం చేస్తున్నావు? బ్యాడ్ న్యూస్ చెప్తున్నామండి. కొంతమంది అంటారు కదా, అరే ముందే మీ సంఘం బాగాలేదు, మీరు సరిదిద్దుకోండిరా బాబు, మీరు తర్వాత నాకు చెప్పండి అంటారండి. ముందు మీరు మంచిగా అవ్వండి, తర్వాత నాకు చెప్పండి అంటూ ఉంటారండి. చాలామంది ఇప్పుడు టీవీలో చూస్తూ ఉన్నాం, సంఘాల్లో గొడవ, కోర్టు కేసులు, ఆ కేసులు ఈ కేసులు. సువార్త చెప్పాల్సిన సంఘానికి కోర్టు కేసులు ఎందుకండి? దేవుని ఒక వాక్యాన్ని చెప్పాల్సిన సంఘంలో గొడవలు ఎందుకండి? దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సిన వాళ్ళలో ఈ గొడవలు కాకుండా దుర్వార్తలు ఎందుకండి? సంఘాన్ని గలిబిలి చేసే వార్తలు తీసుకొస్తా ఉన్నారండి. పౌలు లాంటి పరిచర్య చేయండి వీలైతే. చెప్పడం ఈజీ, చేయడము చాలా కష్టం. పౌలు అనగతొక్కబడ్డాడు, అనేకులైన తృణీకరించారు, గాయపరిచాడు. ఆయన అన్నమాట, బ్రతుకుటకి ఇస్తే సామెత మేలే, సమస్తంని నేను పెంటగా ఎంచుకుంటుని. ఈరోజు నువ్వు యేసుప్రభుని పక్కన పెట్టేసి అంతా కూడా గొప్పగా చేసుకుంటా ఉన్నావంటే. సువార్త అని చెప్తున్నాం, కానీ సువార్త చెప్పట్లేదండి. మనము ఏం చెప్తున్నామండి? దుర్వార్త చెప్తా ఉన్నాం. పౌలుకి ఒక అనుభవం అయిందండి. దమస్కా లాంటి అనుభవం ఎదురైనప్పుడు ఆయన జీవితము మార్చబడింది. టోటలీ చేంజ్డ్ హిస్ లైఫ్. సంఘాన్ని హింసించి ఆ సౌలు పౌలుగా మారబడ్డాడు. ఈరోజు మారకపోతే ఇంకెప్పుడు మారలేదామండి. ఆ ఆత్మీయ కళ్ళు సౌలుకు తెరచబడ్డాయి కనుక పౌలుగా మారాడండి. నేను హృదయపూర్వకంగా చేతులు నమస్కరించి చెప్తున్నా, మారాలా. కొన్ని విషయాల్లో మనం మారాలా. ఇంకా పాత విషయాల్లో మనం ఉండొద్దండి దయచేసి. మన ఆత్మీయమైన కళ్ళు తెరవబడాలా. సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వెళ్ళాలండి. సంఘాన్ని పాడు చేసే విధంగా వద్దండి. ఇప్పటి నుంచి ఏమైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకుందాం, ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకుందాం. నీలో ఈ వీక్నెస్ ఉంది, నీలో ఈ తప్పు ఉంది, వద్దండి. దాపరికాలు వద్దు. ఆ తేనెకి విషయానికి తేనిచ్చి పొడిచే మాటలు వద్దు మనకి. అవునంటే అవును, కాదంటే కాదు మాటలు మాట్లాడుకుందాం ఇప్పటి నుంచి. చివరిగా నేను ముగిస్తా ఉన్నానండి. 4వదిగా యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 40వ వచనం. చాలండి. యేసుని వద్దకు అతన్ని తోడుకొని వచ్చిన మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తుడని అర్థము. 4వ వ్యక్తి అండి, ఆశీర్వాదముకు వారసులవుటూ పిలువబడితిరి. 4వ వ్యక్తి ఎవరండి చెప్పండి? ఆంద్రేయ. పేతురుని తీసుకుని దగ్గరికి వచ్చాడండి. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గర తీసుకొచ్చాడండి. 4వ వ్యక్తి ఆయన ఎవరో తెలుసా? ఆంద్రేయ. చాలా తక్కువ వినబడుతుందండి మాటలు. పేతురు, యోహాను, యాకోబు ప్రతి సువార్తలో రాయబడుతుంది. నేను అనుకుంటా ఉన్నాను, ఈయన మినిస్ట్రీ ఏంటంటే తెలుసా అండి? సైలెంట్ మినిస్ట్రీ. కొంతమంది ఏంటంటే వైలెంట్ మినిస్ట్రీ. తుఫాన్ వచ్చేస్తుంది కొంతమంది మాట్లాడితే, సముద్రాలు పైకి ఎగబడతాయి కొంతమంది మాట్లాడితే, నాలాగానే. కానీ ఈయన మాటలు ఎలా ఉంటాయంటే సైలెంట్ మినిస్ట్రీ అండి. యేసయ్య వద్దకు ఎవరు తీసుకొచ్చాడండి? పేతురుని తీసుకొచ్చాడు. ఈరోజు దేవుని మాట్లాడుతున్న మాట, ఆశీర్వాద వారసులతో మీరు పిలవబడ్డారు. నీ మినిస్ట్రీ ఎలా ఉండదో తెలుసా? సైలెంట్ మినిస్ట్రీ ఉండాలా. ఆంధ్రయ్య ఎప్పుడు కోరుకోలేదండి ముందు లైన్లో ఉండాలా, ముందు మైకు పట్టుకోవాలా, నేనే పాడాలా, నేనే పైన కనిపించాలా, నేనే ఫోటో దిగాలా, ఆ ఫోటోలో నేను ఉండాలా, పెద్ద పోస్టర్ వేసుకోవాలా, ఇవన్నీ ఉండవండి. ఆంధ్రయ్యకి లేదు. బహుశా నేను అనుకుంటా పేతురుకు ఉందేమో, కానీ ఆంధ్రయ్యకి లేదు. ఈరోజు నీ మినిస్ట్రీ ఎలా ఉందో తెలుసా? సైలెంట్ మినిస్ట్రీ. సైలెంట్గా చేయొచ్చు కొన్ని పనులు. యుద్ధాలు అవసరం లేదండి. కొన్నిసార్లు యుద్ధాల్లో కూడా కొన్నిసార్లు మాటలతో కూడా మనము నెమ్మదిగా చేయగలము. యుద్ధాలను మనము మాటలు సమాధానంతో కూడా మనము ఆపివేయగలము.
ఆంధ్రే ఒక పరిచర్య, నిశ్శబ్దమైన పరిచర్య అండి, నిస్వార్థమైన పరిచర్య అండి, సైలెంట్ మినిస్ట్రీ. పేతురుని తీసుకొచ్చాడండి ఆయన. పేతురు భూమి ఆకాశానికి తలకిందలు చేసిన వ్యక్తి అండి. చాలండి, నువ్వు ఎవరైనా ఒక్కరిని దేవుని సన్నిధి తీసుకొస్తే చాలు. ఈరోజు దేవుడు మాట్లాడతాను, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ మినిస్ట్రీ ఎలా ఉంది, నీ పరిచర్య ఎలా ఉంది? ఆయన తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆయన ఫస్ట్ పేతురుని యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. ముందు నీ కుటుంబం రక్షించబడాలా. మనమే రక్షణ లేక మనమే కుటుంబంలో గొడవలు ఉంటే బయటకి రక్షణ ఎలా ఉంటుందండి? మన కుటుంబంలో సమాధానం లేకపోతే బయటకి ఏం సమాధానం ఉంటుందండి? పేతురు ఆంధ్రయ్య చేసిన మొదటి పని పేతుర్ని తీసుకొచ్చి రక్షణలోకి నడిపించాడండి. రక్షణలోకి నడిపించాడు. నేను ముగిస్తూ ఉన్నాను. ఆంధ్రయ్య యోహాను సువార్త 12వ అధ్యాయంలో గ్రీకు దేశస్థులను తీసుకొచ్చాడండి. జ్ఞానవంతులైన గ్రీకు దేశస్థులు తీసుకొచ్చాడు. నేను ముగిస్తూ ఉన్నానండి. నీ పరిచర్య ఎలా ఉంది? దేనికి నువ్వు పిలువబడ్డావు? ఆనాటి క్రైస్తవ సంఘం దేనికి పిలువబడిందండి? ప్రార్థించుకుందామా? దేవా, ఈరోజు నిన్ను మార్చు దేవా. సంఘంలో ఎన్నో తప్పులు చేశాను, అది అయిపోవాలి దేవా. నేను సంఘానికి ఆశీర్వాద వారసులు అవుతాను నేను పిలువబడ్డాను. కీడుకు ప్రతి కీడు కాదు, దూషణకు ప్రతి దూషణ కాదు. దేవుని వాక్యమే సెలవిస్తుందండి. మన శత్రువులను క్షమిద్దాం, మన సంఘాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఇది దేవుని వాక్యం అండి, నేను చెప్పిన వాక్యం కాదండి. నీ యొక్క మినిస్ట్రీ సైలెంట్గా ఉండాలా. నువ్వు నిశ్శబ్దంలో కూడా కొన్ని గొప్ప విజయాలు పొందుకోవచ్చు అండి. ఆంధ్రయ్య గొప్ప విజయాలు పొందుకున్నాడు, కానీ మూలం కూర్చున్నాడండి. హీ వాజ్ ఇన్ ద బ్యాక్. ఈరోజు నుండి ఒక సంఘ కాపరిగా ఉన్నా లేకపోయినా ఒక మనవి చేస్తూ ఉన్నాను. బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ మంచి సంఘంగా ఉండాలండి, మంచి సంఘంగా ఉండాలా. సంతోషము సమాధానంతో ఈ సంఘము ముందు సాగి వెళ్ళాలండి. మన గురించి అవతల వ్యక్తులకి నువ్వు అవకాశం ఇవ్వద్దండి దయచేసి ప్లీజ్. ఈ సంఘం ఇలా ఉంది, ఈ సంఘంలో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఈ సంఘంలో ఒకరికంటే అసలు పడదు, స్త్రీలకు ఒక్కొక్కరు అంటే పడదు, క్వైర్లో ఒకరు పడదు, కాపరంటే అసలే పడదు. అది తీసేసుకుందామా అండి? మనం మాట్లాడుకుందాం, సమాధానం అడుగుదాం. ఇది దేవుని పరిచర్య, దేవుని సన్నిధి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పేతుర్ని అంటా ఉన్నాడు, ఆంధ్రయ్యని అంటా ఉన్నాడు, నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. చేపలు పట్టేవారు జాలలు కాదండి. ఇప్పుడు పేతురు, ఆంధ్రయ్య మీ మధ్య గొప్ప పరిచర్య ఉందండి. బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్లో గొప్ప పరిచర్య ఉంది. మీరు చిన్న పరిచర్య కోసం, స్వార్థాల కోసం వెళ్ళి సంఘం మధ్య డిస్టర్బెన్స్ చేయొద్దండి. ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తుంటున్నాను. ప్రార్థనలు పెడదామండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. అవును తండ్రి దేవా, నీ వాక్యంతో మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి దేవా. నీ పాటల ద్వారా మేము స్తుతించాము తండ్రి, నీ పాటల ద్వారా మేము మయంపరచబడ్డాము తండ్రి, నీ పాటల ద్వారా మేము నీ యొక్క ప్రసన్నతను మేము చూచాము తండ్రి దేవా. నైనా వాక్యాన్ని కూడా మేము అవలంబించే విధంగా, వాక్యాన్ని కూడా మేము స్వీకరించే విధంగా సహాయం చేయవా తండ్రి. ఈ సంఘాన్ని అంచెలంచెలు ఎదిగింపచే తండ్రి దేవా. ఈ సంఘాన్ని దీవించవా తండ్రి. నైనా నన్ను దీవించవా తండ్రి. ఈ సంఘంలో గొప్ప కార్యాలు చేసే వ్యక్తులుగా తయారు చేయవా తండ్రి. ఆంధ్రయ్య లాంటి పరిచర్య, నోవాహంటి లాంటి పరిచర్య, సమూయేలు లాంటి పరిచర్య నువ్వు వారికి దయచేయవా తండ్రి. నైనా అవును తండ్రి, కుటుంబంలో నైనా సమస్యలు ఉంటాయి, సంఘంలో సమస్యలు ఉంటాయి, కానీ తండ్రి దేవా దాన్ని సమాధానపరచువాడు నువ్వే తండ్రి దేవా. దయచేసి ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేము పూర్తిగా తగ్గించుకుంటూ నేర్చిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయో, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై ఉండునుగాక. ఆమేన్.